ఓం శాంతి 26/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు త్రిమూర్తి తండ్రి సంతానము. మీకు మీ 3 కర్తవ్యములైన స్థాపన, వినాశనము, పాలనలు గుర్తుండాలి. ప్రశ్న: దేహ అభిమానము అనే కఠినమైన వ్యాధి సోకడం వలన ఏ నష్టాలు కలుగుతాయి? జవాబు: 1. దేహ అభిమానం ఉన్న వారిలో ఈర్ష్య ఉంటుంది. ఈర్ష్య కారణంగా వారు పరస్పరంలో ఉప్పు నీరు వలె ఉంటారు. ప్రీతితో సేవ చేయలేరు, లోపల కాలిపోతూ ఉంటారు. 2. నిర్లక్ష్యంగా ఉంటారు. మాయ వారిని చాలా మోసగిస్తూ ఉంటుంది. పురుషార్థం చేస్తూ చేస్తూ అదృశ్యం కూడా అయిపోతారు. అందువలన చదువునే వదిలేస్తారు. 3. దేహ అభిమానం వలన హృదయం స్వచ్ఛంగా ఉండదు కనుక తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. 4. మూడ్ ఆఫ్ అయిపోతారు. దేహ అభిమానం కలిగిన వారి ముఖమే మారిపోతుంది. ఓం శాంతి. కేవలం తండ్రిని మాత్రమే స్మృతి చేస్తారా, లేక ఇంకా ఏమైనా గుర్తుకొస్తుందా? పిల్లలకు స్థాపన, వినాశనం, పాలన 3 గుర్తు ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ జతలో జరుగుతాయి కదా. న్యాయశాస్త్రం చదివే వారికి నేను వకీలుగా అవుతాను, కేసులు వాదిస్తాను అని గుర్తు ఉంటుంది. బ్యారిస్టరీ పనిని పాలన కూడా చేస్తారు కదా. ఏం చదువుతున్నా వారికి లక్ష్యం ఎదురుగానే ఉంటుంది. ఇప్పుడు మేము నిర్మాణం చేస్తున్నామని మీకు తెలుసు. పవిత్ర నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము అని తెలుసు. ఇందులో యోగం చాలా అవసరం. యోగం ద్వారానే పతితమైన మీ ఆత్మలు పావనంగా అవుతాయి. కావున పవిత్రంగా అయ్యి మళ్ళీ పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళి రాజ్య పాలన చేస్తాము అని మీ బుద్ధిలో ఉండాలి. ఇది అన్ని పరీక్షల కంటే చాలా పెద్ద పరీక్ష. అన్ని చదువుల కంటే ఉన్నతమైన చదువు. చదువులు అనేక ప్రకారాలుగా ఉంటాయి. అక్కడంతా మనుషులను చదివిస్తారు. ఆ చదువులు ఈ ప్రపంచం కొరకు మాత్రమే పనికొస్తాయి. ఒక జన్మలో వాటిని చదువుకొని దాని ఫలాన్ని ఇక్కడే పొందుతారు. ఈ అనంతమైన చదువుకు ఫలం మీకు నూతన ప్రపంచంలో లభిస్తుంది. ఆ నూతన ప్రపంచం ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఇది సంగమ యుగం. నూతన ప్రపంచంలో మీరు రాజ్య పాలన చేయాలి. ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు కూడా బుద్ధిలో దీనిని స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పావనం అవుతుంది. మళ్ళీ మీరే పవిత్రంగా అవుతారు. తర్వాత ఈ అపవిత్ర ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది. అందరూ పవిత్రంగా అవ్వలేరు. మీలో కూడా శక్తి కలవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మీలో కూడా నంబర్ వారు శక్తి అనుసారం సూర్యవంశీలుగా, చంద్రవంశీలుగా అవుతారు. ప్రతి విషయానికి శక్తి అవసరం. ఇది ఈశ్వరీయ శక్తి. దీనిని యోగ బలశక్తి అని కూడా అంటారు. మిగిలినవన్నీ శారీరక శక్తులు. ఇది మాత్రమే ఆత్మిక శక్తి. తండ్రి కల్పము చెప్తున్నారు, ఓ పిల్లలారా, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. సర్వశక్తివంతులైన తండ్రిని స్మృతి చేయండి. అందరికీ తండ్రి వారు ఒక్కరు మాత్రమే. వారిని స్మృతి చేసినందున ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇవి ధారణ చేసేందుకు చాలా మంచి విషయాలు. ఎవరికైతే మేము 84 జన్మలు తీసుకున్నాము అనే నిశ్చయమే ఉండదో వారి బుద్ధిలో కూడా ఈ విషయాలు కూర్చోవు. ఎవరైతే సతో ప్రధాన ప్రపంచంలోకి వచ్చారో వారే ఇప్పుడు తమో ప్రధాన ప్రపంచంలో ఉన్నారు. వారే త్వరగా వచ్చి నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు. ఏమైనా అర్థం కాకుంటే అడగాలి. పూర్తిగా అర్థం చేసుకుంటే తండ్రిని కూడా స్మృతి చేస్తారు. అర్థం చేసుకోకుంటే స్మృతి కూడా చేయలేరు. ఇది నేరుగా తెలిపిన విషయం. సతో ప్రధానంగా ఉన్న ఆత్మలైన మీరే మళ్ళీ తమో ప్రధానంగా అయ్యారు. మీరు ఎలా 84 జన్మలు తీసుకున్నారు, లేక కల్ప క్రితం కూడా తండ్రి నుండి ఆస్తి ఎలా తీసుకున్నారు అని సంశయం ఉంటే వారు చదువుపై పూర్తి గమనమే ఉంచరు. అప్పుడు వీరి అదృష్టంలో లేదు అని భావించబడుతుంది. కల్ప క్రితం కూడా అర్థం చేసుకోలేదు కనుక ఇప్పుడు కూడా వారు స్మృతి చేయలేరు. ఈ చదువు భవిష్యత్తు కొరకు. బాగా చదవకుంటే కల్పము చదవలేదు అని, లేక చాలా కొద్ది మార్కులతో పాస్ అయ్యారు అని భావించబడుతుంది. పాఠశాలలో చాలామంది ఫెయిల్ కూడా అవుతారు, పాస్ కూడా నంబర్ వారుగానే అవుతారు. ఇది కూడా చదువే. ఇందులో నంబర్ వారుగా పాస్ అవుతారు. చురుకైన వారు చదువుకొని ఇతరులను కూడా చదివిస్తూ ఉంటారు.
నేను పిల్లలైన మీకు సేవకుడను అని తండ్రి చెప్తున్నారు. మేము కూడా సేవకులమేనని పిల్లలు కూడా చెప్తారు. సోదరి సోదరులందరి కళ్యాణం చేయాలి. తండ్రి మీ కళ్యాణం చేస్తారు, మీరు మళ్ళీ ఇతరుల కళ్యాణం చేయాలి. తండ్రిని స్మృతి చేస్తే పాపాలు సమాప్తం అవుతాయి అని కూడా అందరికీ అర్థం చేయించాలి. ఎవరు ఎంతమందికి సందేశం చేరుస్తారో వారిని అంత గొప్ప సందేశకులని అంటారు. వారిని మహారథులు అశ్వారూఢులని అంటారు. పదాతి దళం వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ఇందులో కూడా ఎవరెవరు ధనవంతులుగా అవ్వగలరో పిల్లలు అర్థం చేసుకుంటారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉండాలి. ఎవరైతే సేవ కొరకు నిమిత్తంగా ఉన్నారో, సేవ కొరకే జీవితాలను ఇచ్చేశారో వారు అటువంటి పదవినే పొందుకుంటారు. వారికి ఎవరి చింత ఉండదు. మనుషులకు తమ కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, బంధింపబడరు. తమను తాము స్వతంత్రంగా ఉంచుకోగలరు. ఇలా బంధనములు ఎందుకు చిక్కుకోవాలి? తండ్రి నుండి అమృతం తీసుకొని అమృతాన్ని ఎందుకు దానం చేయరాదు? నేనేమైనా గొర్రెనా లేక మేకపోతునా పట్టి బంధించేందుకు అని బంధించే వారిని అడగండి. ప్రారంభంలో పిల్లలైన మీరు ఎలా మిమ్ములను మీరు విడిపించుకున్నారు? బిగ్గరగా రోధించారు, అయ్యో అయ్యో అంటూ కూర్చుండిపోయారు. మాకేం చింత, మేము స్వర్గస్థాపన చెయ్యాలి లేక మేము ఈ పని చెయ్యాలి అని నశ ఎక్కిపోతుంది. దీనిని మౌలాయి మస్తీ అని అంటారు. మేము మౌలా అనగా బాబా ప్రేమలో మస్తుగా ఉన్నాం. మౌలా ద్వారా మనకు ఏం ప్రాప్తిస్తూ ఉందో మీకు తెలుసు. ఆ మౌలాయే మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు కూడా. వారికి అనేక పేర్లు ఉన్నాయి, కానీ కొన్ని పేర్లు మాత్రమే చాలా మధురంగా ఉంటాయి. ఇప్పుడు మీరు మౌలాయి మస్తీలుగా అయ్యారు. తండ్రి ఆదేశాలనైతే చాలా సహజమైనవి ఇస్తున్నారు. తప్పకుండా మేము తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా ఈ విశ్వానికి అధికారులుగా కూడా అవుతామని బుద్ధి కూడా అర్థం చేసుకుంటుంది. తండ్రిని ప్రతి సమయంలో స్మృతి చేయాలి అని చింత పట్టుకొని ఉంది. సన్ముఖంలో కూర్చొని ఉన్నారు కదా, ఇక్కడ నుండి వెలుపలికి వెళ్ళగానే మర్చిపోతారు. ఇక్కడ ఎంత నష ఎక్కుతుందో అంత బయట ఉండదు, మర్చిపోతారు. మీరు మర్చిపోరాదు, కానీ అదృష్టంలో లేకుంటే ఇక్కడ కూర్చొని ఉన్నా మర్చిపోతారు. పిల్లల మ్యూజియంలో గ్రామాలలో సేవ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తండ్రి చెప్తున్నారు, ఎంత సమయం లభించినా త్వరగా ఆ సమయంలో సేవ చేయండి. కానీ డ్రామాలో త్వరగా జరగదు. తండ్రి చెప్తున్నారు, చేయి పెట్టిన వెంటనే వస్తువు తయారయ్యే యంత్రం ఉండాలి. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. మంచి మంచి పిల్లలను మాయ ముక్కు లేక చెవితో గట్టిగా పట్టుకుంటుంది. ఎవరైతే స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో వారికి మాయా తుఫానులు చాలా వస్తాయి. తర్వాత వారు ఎవరిని లక్ష్యం చెయ్యరు, దాచిపెట్టుకుంటారు. ఆంతరికంగా హృదయంలో సత్యంగా ఉండరు. సత్యమైన హృదయం కలవారే స్కాలర్షిప్ తీసుకుంటారు. సైతాని అనగా రావణ మనస్సున్నవారు కొనసాగలేరు. సైతాని మనస్సున్నవారు తమ నావను తామే ముంచేసుకుంటారు. అందరికీ శివబాబాతో పని ఉంది. ఇది మీకు సాక్షాత్కారం అవుతుంది. బ్రహ్మను కూడా తయారు చేసేవారు శివబాబాయే. శివబాబాను స్మృతి చేస్తే లక్ష్మీ నారాయణలకు అవుతారు. మాయ చాలా శక్తిశాలి అని బాబా కూడా తెలుసు. ఎలుక కొరికితే ఎలా తెలియనే తెలియదు, అలా మాయ కూడా మదించిన ఎలుక. మహారథులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మాయ మమ్ములను క్రింద పడేసింది అని వారికి అర్థమే కాదు, ఉప్పు నీరుగా తయారు చేసేస్తుంది. ఉప్పు నీరుగా అయినందున మేము తండ్రి సేవ చేయలేమని అర్థం చేసుకోవాలి. లోపలే కాలిపోతూ ఉంటారు. దేహ అభిమానం ఉన్నందునే కాలిపోతూ ఉంటారు. ఆ స్థితి లేనే లేదు. స్మృతి పదును నిండడం లేదు. అందువలన చాలా హెచ్చరికగా ఉండాలి. మాయ చాలా తీక్షణమైనది. మీరు యుద్ధ మైదానంలో ఉన్నందున మాయ కూడా వదిలిపెట్టదు. అర్థము లేక ముక్కాలు భాగం సమాప్తం చేసేస్తుంది. ఎవ్వరికి అర్థం కూడా కాదు. ఎటువంటి మంచి మంచి క్రొత్త పిల్లలు కూడా చదువు చాలించి ఇంట్లో కూర్చుండిపోతారు. మంచి మంచి ప్రసిద్ధమైన వారిపై కూడా మాయ దాడి జరుగుతుంది. తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా వెంటనే ఉప్పు నీరుగా అయిపోతారు. దేహ అభిమానం వల్లనే ఉప్పు నీరుగా అవుతారు అని స్వయాన్ని మోసపుచ్చుకుంటారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది కూడా డ్రామాలో ఉంది. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారో అది కల్పకృతం వలె డ్రామా నడుస్తూ ఉంటుంది. స్థితిలో హెచ్చు తగ్గులు అవుతూనే ఉంటుంది.
అప్పుడప్పుడు గ్రహచారం కూర్చుంటుంది, అప్పుడప్పుడు బాగా సేవ చేసి సంతోషంగా సమాచారం వ్రాస్తూ ఉంటారు. హెచ్చు తగ్గులు అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఓటమి, అప్పుడప్పుడు గెలుపు. పాండవులు అప్పుడప్పుడు మాయతో ఓడిపోతారు, అప్పుడప్పుడు విజయం పొందుతారు. మంచి మంచి మహారథులు కూడా కదిలిపోతారు, కొందరు మరణిస్తారు కూడా. కనుక ఎక్కడ ఉన్నా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, సేవ చేస్తూ ఉండండి. మీరు సేవ కొరకు నిమిత్తమయ్యారు. మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. గృహస్థ వ్యవహారంలో ఉన్నవారు ఇక్కడ ఉన్న వారి కంటే చాలా తీక్షణంగా వెళ్ళగలరు. మాయతో యుద్ధం పూర్తిగా జరుగుతూ ఉంటుంది. సెకండు కల్పకృతం వలె మీ పాత్ర నడుస్తూ వచ్చింది. ఇంత సమయం గడిచిపోయింది అని, ఆ సమయంలో ఏమేం జరిగిందో అదంతా బుద్ధిలో ఉంది అని మీరు అంటారు. జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఎలాగైతే తండ్రిలో జ్ఞానం ఉందో అలా ఈ దాదాలో కూడా రావాలి. ఈ దాదా కూడా తప్పకుండా చెప్తూ ఉంటారు అని శివబాబా చెప్తున్నారు. ఎవరెవరి హృదయాలు శుద్ధంగా ఉన్నాయో మీకు కూడా తెలుసు. హృదయము శుద్ధంగా ఉన్న వారే తండ్రి హృదయాన్ని అధిరోహించగలరు. వారిలో ఉప్పు నీరుగా అయ్యే స్వభావం ఉండదు, సదా హర్షితంగా ఉంటారు. వారి మూడ్ ఎప్పుడు ప్రక్కకు తిరగదు. ఇక్కడ చాలామంది మూడ్ తిరిగిపోతుంది, అడగనే అడగవద్దు. ముఖము పాకి పని చేసే వారి ముఖం వలె అయిపోతుంది. మాయ ఈ సమయంలో అందరినీ పాకి వారిగా చేసేసింది. మేం పతితులము అని కూడా వారే చెప్పుకుంటారు. పతిత పావనుడైన తండ్రిని రమ్మని పిలిచి పావనంగా తయారు చేయమని వేడుకున్నారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేస్తూ ఉంటే మీ ఆత్మలు శుభ్రం అయిపోతాయి. నా శ్రీమతమును అనుసరించండి. శ్రీమతమును అనుసరించని వారి ఆత్మలు శుభ్రం అవ్వవు. శుద్ధం కానే కాదు, స్వయాన్ని ఆత్మగా భావించండి అని రాత్రింబవళ్ళు తండ్రి జోరుగా చెప్తూనే ఉన్నారు. దేహ అభిమానం వలన పిల్లలైన మీరు గుటకలు వేస్తూ ఉంటారు. ఎంతెంత పైకి ఎదుగుతూ వెళ్తారో, ఆనందంగా ఉంటారో అంత హర్షితంగా ఉంటారు. మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలు కూడా ఉన్నారు. కానీ లోపల స్థితిని గమనిస్తే కాలిపోతూ ఉంటారు. దేహ అభిమానము అనే అగ్ని కాలుస్తూ ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కడి నుండి వస్తుందో అర్థం చేసుకోరు. దేహ అభిమానం వలన ఈ వ్యాధి వస్తుంది అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ అభిమానులకు ఎప్పుడు ఈ జబ్బు రాదు. లోపల చాలా కాలిపోతూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలారా దేహి అభిమాని భవ, ఆత్మ అభిమాని భవ. ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అని అడుగుతారు. తండ్రి చెప్తారు, ఈ దేహాభిమానము అనే జబ్బే అటువంటిది. దానిని గురించి అడగనే అడగకండి. ఎవరికైనా ఈ వ్యాధి పట్టుకుంటే అది జిడ్డులాగా అంటుకునేస్తుంది, వదలనే వదలదు. శ్రీమతమును అనుసరించకుండా దేహ అభిమానంలో నడుస్తూ ఉంటే చాలా గట్టి దెబ్బ జోరుగా తగులుతుంది. బాబా వద్దకు అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని క్రింద పడేస్తుంది. బుద్ధిని పూర్తిగా చంపేస్తుంది. సంశయ బుద్ధి కలవారైపోతారు. మమ్ములను రాతి నుండి పారస్ బుద్ధిగా తయారు చేయమని భగవంతుని పిలుస్తారు. ఆ భగవంతుడికి విరుద్ధమైతే వారికి ఏ గతి పడుతుంది? ఒక్కసారిగా క్రింద పడి రాతి బుద్ధిగా అవుతారు. పిల్లలు ఇక్కడ కూర్చొని సంతోషంగా ఉండాలి. విద్యార్థి జీవితం సర్వోన్నతమైనది. తండ్రి చెప్తున్నారు, ఇంతకంటే శ్రేష్టమైన చదువు ఏదైనా ఉందా? అత్యంత శ్రేష్టమైనది ఈ చదువే. 21 జన్మలకు ఫలం నిస్తుంది. ఇటువంటి చదువు పైన ఎంత గమనం ఇవ్వాలి? కొందరు పూర్తిగా గమనమే ఇవ్వరు. మాయ ముక్కు చెవులు రెండు కోసేస్తుంది. తండ్రి స్వయంగా చెప్తున్నారు, అర్ధకల్పం మాయా రాజ్యం నడుస్తుంది. అందుకే ఎంత గట్టిగా పట్టుకుంటుంది అంటే అడగకండి. అందువలన చాలా హెచ్చరికగా ఉండాలి. ఒకరికొకరు సావధాన పరుచుకుంటూ ఉండాలి. శివ్ బాబాను స్మృతి చేయకుంటే ముక్కు చెవులు కోసేస్తుంది అని గ్రహించాలి. తర్వాత దేనికి పనికిరారు. చాలామంది మేము లక్ష్మీనారాయణ పదవి పొందుకోవడం అసంభవమని అర్థం కూడా చేసుకుంటారు. అలసిపోయి అదృశ్యమైపోతారు. మాయతో ఓడిపోయి ఒక్కసారిగా బురదలో పడిపోతారు. మన బుద్ధి పాడవుతూ ఉంటే మాయ ముక్కుతో పట్టుకుంది అని అర్థం చేసుకోవాలి. స్మృతి యాత్రలో చాలా బలం ఉంది. అందులో చాలా సంతోషం నిండి ఉంది. ఖుషి వంటి ఖురాక్ ఆహారం లేదని అంటారు కూడా. దుకాణానికి కొనుగోలుదారులు వస్తూ ఉంటే, సంపాదన అవుతూ ఉంటే వారికి ఎప్పుడు అలసట అనిపించదు, ఆకలితో మరణించరు, చాలా సంతోషంగా ఉంటారు.
మీకు లెక్కలేనంత ధనం లభిస్తోంది. మీకు చాలా సంతోషం ఉండాలి. మా నడవడిక దైవీగా ఉందా లేక అసురీగా ఉందా అని పరిశీలించుకోవాలి. సమయం చాలా కొద్దిగా మాత్రమే ఉంది. అకాల మృత్యువు కూడా చాలా వేగంగా రేస్ వలె జరుగుతోంది. ప్రమాదాలు మొదలైనవి ఎలా జరుగుతున్నవో చూడండి. తమో ప్రధాన బుద్ధి కలవారిగా అవుతూ ఉంటారు. వర్షము కుండపోతగా కురుస్తుంది. దానిని కూడా ప్రాకృతిక ఆపద అని అంటారు. మృత్యువు రానే వస్తుంది. అణుబాంబుల యుద్ధం చెలరేగుతుంది అని కూడా తెలుసు. ఎటువంటి అపాయకరమైన పనులు చేస్తుంటారు. విసిగిస్తే, సతాయిస్తే మళ్ళీ యుద్ధం కూడా ప్రారంభం అవుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మౌలాయి మస్తి అనగా అపారమైన ఆనందంలో ఉండి స్వయాన్ని స్వతంత్రులుగా చేసుకోవాలి. ఏ విధమైన బంధనంలో బంధింపబడరాదు. మాయ ఎలుకతో చాలా చాలా కాపాడుకుంటూ ఉండాలి. మనస్సులో ఎప్పుడు రావణ ఆలోచనలు రాకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి ద్వారా లభించే అంతులేని ధనం యొక్క ఖుషీలో ఉండాలి. ఈ సంపాదనలో ఎప్పుడు సంశయ బుద్ధి కలవారిగా అయ్యి అలసిపోరాదు. విద్యార్థి జీవితము సర్వశ్రేష్ఠ జీవితము కనుక చదువుపై పూర్తి గమనం ఇవ్వాలి. వరదానం, సదా అలర్ట్గా ఉండి సర్వుల ఆలోచనలను అంటే ఆశలను పూర్తి చేసే మాస్టర్. ముక్తి జీవన్ముక్తి దాతా భవ. ఇప్పుడు పిల్లలందరిలో సర్వుల ఆశలను పూర్తి చెయ్యాలి అనే శుభ సంకల్పం ఉత్పన్నం అవ్వాలి. అందరికీ జన్మ మరణాల నుండి ముక్తం అవ్వాలి అనే కోరిక ఉంది కనుక దానిని అనుభవం చేయించండి. దీని కొరకు మీ శక్తిశాలి సతో ప్రధాన వైబ్రేషన్ల ద్వారా ప్రకృతి మరియు మనుష్యాత్మల వృత్తులను పరివర్తన చేయండి. మాస్టర్ దాతలుగా అయ్యి ప్రతి ఆత్మ యొక్క ఆశలను పూర్తి చేయండి. ముక్తి జీవన్ముక్తులను దానం ఇవ్వండి. ఈ బాధ్యత యొక్క స్మృతి మిమ్మలను సదా అలర్ట్గా చేస్తుంది. స్లోగన్, మురళీధరుని మురళి వింటూ దేహ స్మృతిని కూడా మర్చిపోయేవారే సత్యమైన గోప గోపికలు. అవ్యక్త ఇషారా, స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సదా సఫలత మూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. విశ్వ కళ్యాణం యొక్క సేవా క్షేత్రంలో సహజ సఫలతకు సాధనం ప్రత్యక్ష ప్రమాణము ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత. ఏది మాట్లాడుతున్నారో అదియే చూడాలి. చెబుతారు, మేము బ్రాహ్మణులు, ఆల్మైటీ అథారిటీ. మాస్టర్ సర్వశక్తివాన్, మాయాజీత్, దయా హృదయులు ఇలా. ఇంకా అంటారు ఆత్మిక సేవాదారులు అని. ఇలా ఏది చెప్తున్నారో అది ప్రాక్టికల్ స్వరూపంలో కనబడాలి. మధురైత యొక్క మధువు సదా జతలో ఉంటే మధురత గుణం అనేది. ప్రతి కర్మలోనూ సఫలతయే సఫలత ఉంటుంది. ఓం శాంతి.